పొత్తులో టికెట్ ఖాయమనుకున్నారు. సీటు టీడీపీకి ఇవ్వడంతో భంగపడ్డారు. నిర్ణయం మారుతుందేమో అని కొన్నాళ్ళు వెయిట్ చేశారు. కానీ పార్టీ చేయగలిగిందేవీ లేదని తేలిపోవడంతో కండువా పక్కన పడేసి ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అయ్యారు. బీజేపీ నాయకుడి తిరుగుబాటుతో టీడీపీకి నష్టం తప్పదా? పొత్తు పంచాయతీ కూటమిలో చిచ్చు పెట్టేలా ఉందా? మంట పెరుగుతుందా? మధ్యలో ఆరిపోతుందా? బీజేపీ నేత తిరుగుబాటు, ఇండిపెండెంట్ గా పోటీ, ఏలూరులో ఎవరికెవరు? ఏలూరు పార్లమెంటు పరిధిలో ఎప్పటి నుంచో తనదైన ముద్ర వేసిన బీజేపీ నాయకుడు తగ్గేదేలే అంటున్నారు. ఎవరొచ్చి బుజ్జగించినా తగ్గద్దనుకుంటున్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయాలనుకున్నారు తపన చౌదరి. ఆ టార్గెట్ తోనే ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే 3 పార్టీల పొత్తు చౌదరి ఆశలపై నీళ్లు చల్లింది. పొత్తులో భాగంగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ పోటీ చేస్తోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దాంతో జిల్లా బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో నిరసనలకు దిగారు. ఆత్మీయ సమావేశాలు పెట్టి తపన చౌదరికే ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపారు. నర్సాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థిపై కూడా వ్యతిరేకత రావడంతో సీట్ల మార్పు ఉండొచ్చని కూటమి పార్టీలో ప్రచారం జరిగింది. నర్సాపురం ఎంపీ సీటు టీడీపీకిచ్చి బీజేపీకి ఏలూరు కేటాయిస్తారని భావించారు. అయితే ఇటు ఏలూరు అటు నర్సాపురంలో టికెట్ల మార్పుపై అధినాయకత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా నర్సాపురంలో పర్యటించిన చంద్రబాబు అక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మకు ఓటు వేయాలని కోరడంతో కూటమి పార్టీల మధ్య సీట్ల మార్పు లేనట్లేనని తేలిపోయింది. దాంతో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు తపన చౌదరి. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాదాపుగా బల ప్రదర్శనకు దిగారు తపన చౌదరి. ఏలూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలను టచ్ చేస్తూ పోలవరం నియోజకవర్గం పట్టిసీమ నుంచి కైకలూరు దాకా భారీ కార్ల ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గాల్లో కార్యకర్తల మద్దతు కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకే వ్యూహాత్మకంగా తన బలాన్ని చాటేలా ర్యాలీ నిర్వహించారు గారపాటి. చౌదరికి బీజేపీ నాయకుల మద్దతుతో పాటు పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాల్లో పట్టుంది. తపన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారాయన. 2 ఏళ్లుగా ఏలూరు జిల్లా బీజేపీ బాధ్యతలు చూస్తున్నారు. కూటమి పొత్తులు లేకపోతే ఏలూరు నుంచి ఈ పార్టీకి బీజేపీ అభ్యర్థిగా తపన చౌదరి ఉండేవారంటోంది ఆయన వర్గం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టిన ర్యాలీనే బీజేపీలో ఆయన చివరి అధికారిక కార్యక్రమంగా భావించవచ్చంటున్నారు అనుచరులు. తపన చౌదరి ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటే టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కి నష్టం తప్పదని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే పుట్టా నాన్ లోకల్ అనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ తనకు కలిసొస్తాయని లెక్కలేసుకుంటున్నారు తపన చౌదరి. జిల్లాలో బలమైన కమ్మ సామాజిక వర్గం కూడా ఆయన వైపు మొగ్గుతోందని క్యాడర్ భావిస్తోంది. మొత్తానికి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ శ్రేణుల మధ్య క్లాష్ తప్పదన్నట్లే ఉన్నాయి పరిణామాలు.